హాయ్ అండి. వెల్కమ్ టు పుట్ట హేమలత బ్లాగ్స్ వన్ ఛానల్. ఈరోజు లేడీస్ డ్రెస్ ఎలా కటింగ్ చేయాలో చూపిస్తున్నానండి. రండి వీడియోలోకి. చూడండి, క్లాత్ వచ్చేసి ఇలా ఉంది. ఫ్రంట్కేమో వర్క్ ఉందండి. ఇంకోటి ముందుగల్లా వర్క్తోనే వచ్చింది, రౌండ్ గల్లా. మరియు బ్యాక్ ఏమో చూడండి ప్లేన్ వచ్చింది. కాబట్టి మనం ఏం చేయాలి, విడివిడిగా ఫ్రంట్ బ్యాక్ విడివిడిగా కట్ చేసుకోవడం చూసుకోవాలి. ఇదిగో ఇది నా మధ్యలో ఈ రెండు ఇట్లా పట్టుకోవాలి. పట్టుకొని ఇలా పరుచుకోవాలి. క్లాత్ని కరెక్ట్గా పరుచుకుంటే కరెక్ట్గా వస్తుంది. ఈ అమ్మాయి నేను బాడీ కొలతలతోనే ఈ డ్రెస్ కటింగ్ చేస్తున్నాను. చూడండి, ఈ అమ్మాయి లెంత్ 34 ఉందండి. 34 టాప్ డ్రెస్ ఎత్తు అనమాట. 5.5 ఈ అమ్మాయిది ఈ గల్లా ఉంది ఎత్తు. ఈ 5.5ను 6 ఇంచులు పెట్టుకొని ఇక్కడ మార్క్ వేసుకుంటున్నాను. ముందు మార్క్ వేసుకొని పొడవు చూసుకుంటున్నాను. పొడవు అమ్మాయిది 34. మళ్ళీ ఖర్చులకు ఒక 1 ఇంచ్ ఎక్కువ పెట్టుకుంటున్నాను. మరియు సంఖ ఈ ఎత్తు 5 ఇంచులు వేసుకుంటున్నాను. మరియు నడుము కొలత 12.5 మీద వేసుకుంటున్నాను. ఈ కట్స్ ఎత్తేమో 21 ఉందండి. 21 మీద ఒక మార్క్ వేసుకుంటున్నాను. ఇక్కడనేమో హిప్ లూజ్ వస్తుంది. ఈ మధ్యలోనేమో నడుము కొలత వస్తుంది. మరియు మీదనేమో ఛాతీ కొలత మరియు ఆర్మ్ హోల్ కొలత వస్తుంది ఇక్కడ. ఇప్పుడు ఈ స్కేల్తో మనము ఈ కట్స్ లూజ్ది ఒకటి లైను, నడుము లూజ్ ఒక లైను, ఛాతీ లూజ్ది ఒక లైను వేసుకుందాము చక్కగా. ఇది నడుముది లైను. మరియు స్కేల్కు ఈ బట్ట అంటుకుంటుంది, మంచిగా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇదేమో ఛాతీ లైన్, చెస్ట్ది లైన్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఇక్కడ మీద షోల్డర్ చూసుకోవాలి. మీద కూడా ఒక లైన్ వేసేసుకోవాలి మనం ఇలా. ఈ గల్ల వెడల్పు పావు తక్కువ 3 పెట్టుకుందాం ఇక్కడ. తర్వాత 2.5 షోల్డర్ పెట్టుకుందాం. అంటే 3 ఇంచులు ఖర్చులకు పోను 3 ఇంచులు పెట్టుకుంటాం. మొత్తం పావు తక్కువ 6 వస్తుంది. పావు తక్కువ 6, ఇక్కడ కూడా పావు తక్కువ 6 ఇలా వేసుకుందాం. వేసుకొని ఈ రెండుకి ఈ లైన్ కలిపేద్దాం. కలిపిన తర్వాత ఇప్పుడు చెస్ట్ మార్క్ వేసేసుకుందాం. చెస్ట్ ఎంత ఉందంటే ఈ అమ్మాయిది 33 ఉంది. 33 అంటే ఇది స్కిన్ బాడీ కొలతలతోని కొట్టినాం కాబట్టి సైజ్ తీసుకున్నాను కాబట్టి 2 ఇంచులు యాడ్ చేస్తున్నాను. 2 ఇంచులు 33కు 2 ఇంచులు యాడ్ చేస్తే ఏమవుతుంది, 35 అవుతుంది. 35ను మనము 4తోని డివైడ్ చేస్తే మొత్తం ఎంత వస్తుంది, పావు తక్కువ 9 వస్తుంది అనమాట. అయితే ఈ చెస్ట్ కొలత పావు తక్కువ 9 పెట్టుకోవాలి మనము ఇక్కడ. చూడండి, మరియు నడుము కొలత, నడుము ఆమెది 28 ఉంది. 28కి మళ్ళీ 2 ఇంచులు యాడ్ చేసుకుంటే 30 అవుతుంది. 30ని మనం డివైడ్ చేసుకోవాలి 4తోని చేసుకుంటే 7.5 వస్తుంది. కావున ఈ నడుము కూడా 7.5 మార్క్ వేసేసుకోవాలి ఇలా. మరియు హిప్ లూజు ఆమె హిప్ సైజు 36 ఉంది. 36కు మనం మళ్ళీ 2 ఇంచులు యాడ్ చేసుకుంటే 38 అవుతుంది. 38కి మనము 4తో డివైడ్ చేసుకుంటే ఆమె సైజు 4వ భాగం 9.5 వస్తుంది. కావున ఇగో 9.5 వేసేసుకోవాలి.
అయితే దీనికి ఈ లైన్ మొత్తము మనము కలిపేసుకోవాలి. ఈ లైన్ చెస్ట్ నుండి నడుముకి, నడుము నుండి హిప్ లూజ్కి మనము ఇలా ఒక లైన్ వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి ఖర్చులు కావాలి కదా, 2 ఇంచులు ఖర్చులకు మనం ఎక్స్ట్రా క్లాత్ వదులుకోవాలి. 2 ఇంచులు చెస్ట్కి మరియు నడుముకి 2 ఇంచులు వేసుకోవాలి. హిప్కు మాత్రం 1 ఇంచే వేసుకోవాలి. వేసుకొని ఈ లైన్ కూడా ఇలా కలుపుకోవాలి. చూడండి, స్కేల్తో ఈ చెస్ట్ నుండి కూడా మనము హిప్ లూజ్ కూడా లైన్ వేసేసుకోవాలి ఎక్స్ట్రా క్లాత్ది. ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ కిందికి కూడా మనం మార్క్ వేసేసుకోవాలి. ఇప్పుడు మనము కట్ చేసేసుకుందాం. సరిగ్గా చూసుకోవాలి, ఇది ఎక్కువ తక్కువ అక్కడిక్కడ జరగకుండా ఉండడానికి మంచిగా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇక్కడ కూడా అడ్జస్ట్ చేసుకొని ఈజీగా కట్ చేసుకోవాలి మనం. చూడండి, ఇలా ఈ లైన్ ప్రకారం మనము కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ కిందికి వస్తాం కదా, ఈ కింద ఈ హిప్ కంటే ఒక 1.5 ఇంచు ఎక్కువ పెట్టుకోవాలన్నమాట. ఈ హిప్ కొలత ఎంత ఉందో దానికంటే 1.5 ఇంచ్ ఎక్కువ పెట్టుకోవాలి, ఎక్స్ట్రా పెట్టుకోవాలి కింద గేరకు. ఇది ఎంత ఉంది? మొత్తం 10.5 ఉంది కాబట్టి ఒక 1.5 ఇంచ్ అంటే 12 ఇంచులు పెట్టుకోవాలి ఇక్కడ. చూడండి, ఇలా 12 ఇంచులు పెట్టుకున్నాము. ఒక లైన్ వేసుకుందాం ఇక్కడ. ఈ లైన్ ప్రకారం మనం కట్ చేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ వరకు కట్ చేసినాం కదా, ఇప్పుడు ఇది మొత్తం కట్ చేసుకుందాం. చూడండి, ఇక్కడ ఈ చెస్ట్ మార్క్కి ఒక కచ్చిక పెట్టుకుందాం. మరియు ఇక్కడ కట్స్ ఎత్తుకి ఒక కచ్చిక పెట్టుకోవాలి. మరియు ఈ నడుముకు కూడా ఒక కచ్చిక పెట్టుకోవాలి మనం. అయితే ఇక్కడ కింద ఉంది కదా, మనము గేరకు ఇక్కడ కింద కొద్దిగా ఇది ఇట్లా క్రాస్ చేసుకోవాలి. ఇది చక్కగా ఉంది కదా ఈ గీత, కొద్దిగా ఇక్కడ ఒక 1/2 ఇంచు ఇక్కడ క్రాస్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ కొనలు అనేటివి కిందికి సాగుతాయి, సాగి ఇంకా ఎక్కువ కనబడతాయి, ఇక కొద్దిగా బాగా కనబడవు. అందుకనే కొద్దిగా క్రాస్గా కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. చూడండి, ఫ్రంట్ భాగం మనం కటింగ్ పూర్తయింది. చూడు, ఫ్రంట్ కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ ఫ్రంట్ భాగాన్ని పరుచుకొని బ్యాక్ను కూడా కట్ చేసుకోవాలి మనం. ఇగో ఇది బ్యాక్ క్లాత్ ప్లేన్ వచ్చింది, ఇది కూడా ఇగో ఇలా వేసుకోవాలి. చెరి సమానంగా ఇలా మన ఇక్కడనేమో అఖండ క్లాత్ ఉండాలి, ఇక్కడనేమో విడి క్లాత్ను ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకొని మనము కట్ చేసుకోవాలి. ఈ ఫ్రంట్ ఈ క్లాత్ మీద వేసుకోవాలి. వేసుకొని దీని ప్రకారంగానే
సేమ్ సైజ్తో కట్ చేసుకోవాలి మనం. ఫ్రంట్ ఎలా కట్ చేసుకున్నామో బ్యాక్ను కూడా అలాగే మనం కట్ చేసుకోవాలి. ఈజీగా ఉందండి, అంత ఏం హార్డ్గా లేదు కటింగ్. ఈజీ మెథడ్తోనే నేను చెప్తున్నాను. చూడండి ఇలా. ఇప్పుడు ఇలా కట్ చేసేసుకుందాం మనం. ఫ్రంట్ ఎలా ఉందో బ్యాక్ కూడా అలాగే కట్ చేసుకోవాలి. ఈ ఎక్స్ట్రా క్లాత్లతో మనము చేతులు తీసుకోవాలి. ఇందులో చేతులు కూడా ప్లేనే వచ్చినాయి. దీని సమానంగా కింద కూడా ఈ ఫ్రంట్ క్లాత్ ఆధారంగానే చెరి సమానంగా కట్ చేసుకోవాలి. బ్యాక్ కూడా మనము ఫ్రంట్కి ఏ విధంగా కచ్చకాలు పెట్టుకున్నామో అలాగే చెస్ట్కు మరియు కట్స్ బగల్కి కూడా పెట్టుకోవాలి. చూడండి ఫ్రంట్ మరియు బ్యాక్ కటింగ్ కూడా అయిపోయింది. చూడండి బ్యాక్ పార్ట్ కట్ చేసినాను కదా, ఫ్రంట్కు ఆల్రెడీ గల్లా ఉంది. ఇగో వర్క్తో వచ్చి గల్లా ఉంది కాబట్టి ఇది కుట్టేటప్పుడే మనము ఇది స్టిచ్చింగ్ చేసుకోవచ్చు గల్లా ఫ్రంట్కి. బ్యాక్కు మాత్రం మనం గల్లా పెట్టుకోవాలి కదా, కావున ఇగో గల్లా కట్ చేయడం చూపిస్తున్నాను. చూడండి ఈమె వెనక గల్ల వచ్చేసి 8 ఇంచులు ఉంది. 8 ఇంచులు మనం మార్క్ వేసుకోవాలి. 8 మరియు ½ ఇంచు ఎక్స్ట్రా క్లాత్ కోసము. ఇంకో మరియు వెడల్పు 2.5 పెట్టుకోవాలి మనము. వెనుక ఇది వెనుక గల్ల మారకు మీద 2.5, ఇక్కడ కూడా 2.5 వేసుకోవాలి. వేసుకొని స్కేల్తో ఈ లైన్కి కలుపుకోవాలి మనం. ఈ అడ్డం 8.5 అది కూడా ఇలా వేసుకోవాలి. వెనుక కూడా రౌండ్ నెక్కే ఉందండి కాబట్టి ఇగో రౌండ్ ఇలా వేసుకోవాలి. చూడండి ఇది రౌండ్ గల్లా. ఇప్పుడు మనం ఈ రౌండ్ గల్లాను కట్ చేస్తున్నాను. ఇలా సరిగ్గా ఉండాలి రౌండ్. చూడండి ఎంత బాగా రౌండ్ కట్ అయిందో చూడండి. ఓకే, ఇప్పుడు మనము హ్యాండ్స్ కట్ చేయడం చూపిస్తాను. చూడండి హ్యాండ్స్ మనము ఇలా డబుల్ క్లాత్ ఇట్లా వేసుకోవాలి. ఈ బట్ట క్లాత్ చాలా సన్నం ఉంది, అక్కడిక్కడ పోతుంది. కొద్దిగా అడ్జస్ట్ చేయాలంటే టైం పడుతుంది. చాలా సన్నం ఉంది, స్మూత్గా ఉంది, సన్నం ఉంది క్లాత్. ఇలా వేసుకోవాలి. ఇగో డబల్ వేసుకున్నాను నేను క్లాత్. డబల్ వేసుకొని ఒక మడత ఇలా వేసుకోవాలి. దీంట్లో మనం హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. అమ్మాయి ఈ హ్యాండ్స్ పొడవు 13 ఉందండి. ఒకటి అడ్డం ఇలా ఒక గీత గీసుకోవాలి. మరియు ఎక్స్ట్రా ఇంకో గీత కూడా లైన్ వేసుకోవాలి. ఎక్స్ట్రా కూడా ఇలా వేసుకొని ఇప్పుడు 13 ఇంచులు మనం చేతి పొడవు పెట్టుకోవాలి. చూడండి 13 ఇంచులు. 13 ఇంచులు మళ్ళీ ఎక్స్ట్రా క్లాత్ కోసం ఒక ½ ఇంచ్ ఎక్కువ పెట్టుకోవాలి. ఇక్కడ మరియు ఇక్కడ నుండి ఇక్కడ 3.5 మనము సంక దించాలి. 3.5కి దించాలి అన్నమాట. ఎవరికే కానీ 3.5 మనము వేసుకొని కిందికి ఆమ్ హోల్ వస్తుంది. ఇక్కడ ఇలా దించుకోవాలి.
దించుకున్న తర్వాత ఈ బగలు ఇవి చేతి బగలు 12.5 ఉంది. 12.5 సగము 6 వేసుకొని ఇక్కడ అడ్డం ఒక ఇలా వేసుకోవాలి. వేసుకొని ఇక్కడ కూడా ఈ భుజం మీద 2 ఇంచులు ఒక మార్క్ వేసుకొని ఈ మార్కును ఇలా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకోవాలి. చేతి కింద ఈ అమ్మాయిది 9.5 ఉంది. 9:15 ఇగో ఇలా వేసుకోవాలి. ఒక మార్కు వేసుకొని దీన్ని ఈ సంఖ మార్క్ని ఇక్కడ చేతి కింది మార్క్ని కలిపేసుకోవాలి. మనం ఇలా కలుపుకున్న తర్వాత మనం ఎక్స్ట్రా కూడా వేసుకోవాలిగా. ఒక 1.5 ఇంచ్ ఎక్స్ట్రా క్లాత్ కూడా వేసుకోవాలి. ఇలా వేసుకొని ఈ మార్క్ కూడా దీనికి ఒక లైన్ వేసేసుకోవాలి మనం. ఇప్పుడు ఇక్కడ మనము కొద్దిగా రౌండ్ ఇలా వేసుకోవాలి. చేసుకొని కట్ చేసుకోవాలి. చూడండి ఈ లైన్ పొంటి కటింగ్ చేసేసుకోవాలి. మనం కొద్దిగా ఎక్స్ట్రా పెట్టుకున్నా పర్వాలేదు, ఏం కాదు. చూడండి ఇలా మనం కట్ చేసుకున్నాం కదా. ఇక్కడ ఒక కచక మరియు సెంటర్లో ఒక కచక పెట్టుకోవాలి మనము. మరియు ఇక్కడ కూడా సెంటర్లో కూడా ఒక కచక పెట్టుకోవాలి. అయితే ఇక్కడ ఈ హ్యాండ్స్కి ముందుకు కొద్దిగా లోతు కట్ చేసుకోవాలి కదా. ఫ్రంట్ బ్యాక్ తెలవడానికి మనము లోతు కట్ చేసుకోవాలి. ఈ లోతు ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. చూడండి ఇక్కడ 1.5 ఇంచ్ పెట్టుకోవాలి మనము. 1.5 ఇంచ్ మార్క్ వేసుకోవాలి. ఇక్కడ నుండి ఇక్కడి వరకు మనము ఇలా పెట్టుకోవాలి. టేప్ పెట్టుకొని ఇది ఆఫ్ చేసుకోవాలి. ఇలా ఆఫ్ చేసుకొని ఒక మార్క్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఈ సెంటర్లో మార్క్ వేసుకున్నాం కదా, ఇక్కడ ఒక 1/2 ఇంచు లోతు మార్క్ వేసుకోవాలి. ఇలా వేసుకొని ఇక్కడ నుండి మనము ఇక్కడ దాకా ఈ 1/2 ఇంచ్ మార్క్ వరకు ఇలా తీసుకుంటూ ఒక లైన్ వేసేసుకోవాలి. ఇలా వేసుకొని మనము ఇక్కడ నుండి ఇక్కడ కట్ చేసుకోవాలి. లోతు ఈ లోతు ఫ్రంట్ భాగానికి అటాచ్ అవుతుంది. చూడండి ఈ 4 మడతలు ఉన్నాయి కదా, ఈ 2 మడతలు తీసుకోవాలి. ఈ 2 మడతలు ఇలా విడిచిపెట్టాలి కిందికి. 2 మీది భాగం మడతలు తీసుకోవాలి. తీసుకొని ఈ లైన్ పొంటి ఇలా కట్ చేసుకోవాలి మనం. చూడండి ఇలా కట్ చేసుకున్నాం కదా. చూడు ఇది చేతులు కూడా అయిపోయినాయి. ఇప్పుడు మనము ఇది వేసుకొని లైనింగ్ కట్ చేసుకోవాలి. ఈ ఫ్రంట్ భాగం బ్యాక్ భాగం వేసుకొని లైనింగ్ కట్ చేసుకోవాలి. చేతులకు మాత్రం ఏం లైనింగ్ ఉండదండి. వేసుకొని కట్ చేసుకుందాం ఇప్పుడు ఈ లైనింగ్ ఈ డ్రెస్కి. చూడండి లైనింగ్ క్లాత్ ఇలా పరుచుకోవాలి. ఇది 2 లెహర్లు ఉన్నాయి. ఇలా మడత పెట్టుకోవాలి. మడత పెట్టుకొని దీనికి సమానంగా ఇలా పరుచుకోవాలి. ఇక్కడనేమో మనకు అఖండ్ ఉండాలి, ఇక్కడనేమో విడి భాగాలు ఇక్కడ వేసుకోవాలి. వేసుకొని దీని మీద మనం ఫ్రంట్ వేసుకోవాలి.
ఈ ఫ్రంట్ ఇలా వేసుకోవాలి. ఎప్పుడే కానీ క్లాత్, లైనింగ్ క్లాత్ కొద్దిగా తక్కువ పెట్టుకోవాలి. ఈ మెయిన్ క్లాత్ కంటే ఒక 2 ఇంచులు తక్కువ వేసుకోవాలి. లైనింగ్ క్లాత్ వేసుకొని సమానంగా కరెక్ట్గా పెట్టుకోవాలి. వేసుకొని ఇప్పుడు కటింగ్ చేసేసుకోవాలి. మనం ఈ మెయిన్ క్లాత్ ఆధారంగా మనం లైనింగ్ క్లాత్ కట్ చేసుకోవాలి. నేను చెప్పేది మీ కొలతల కటింగ్ బాడీ కొలత ఆధారంగా నేను తీసుకున్నాను కదా, ఇది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇలా లైనింగ్ వేసుకొని కట్ చేసుకోవాలి. చూడండి, డ్రెస్ కటింగ్ అయిపోయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. పుట్ట హేమలత వ్లాగ్స్ 1 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు పంపిస్తే నేను తప్పకుండా మీ డౌట్స్ను క్లియర్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.